హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ రిబ్బన్ పకోడా రెసిపీ అండి. చాలా క్రిస్పీగా, సేమ్ టైంలో బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి, ఈ రిబ్బన్ పకోడా చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూస్తాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసేయండి. పొయ్యిని సిమ్లో పెట్టుకొని 1 కప్ అంతా బియ్యం పిండి వేసాము. ఈ పిండి అనేది లైట్గా మనకు వేడి అవ్వాలి, అది మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకు ఇక్కడ పిండి కలపడానికి నీళ్ళు అనేది రెడీ చేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిని దంచి వేసుకున్నానండి. వెల్లుల్లితో పాటే అండి జీలకర్ర, వాము ఇవి రెండింటిని కూడా యాడ్ చేసి 2 కప్ అంతా నీళ్ళు వేస్తున్నానండి. వేసి పొయ్యిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఎసెన్స్ అంతా వాటర్లో దిగినట్టు మనము దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పిండి అనేది ఏ విధంగా ఫ్రై అవ్వాలంటే, ఇలా మనం చేతిలో తీసుకున్నామంటే మనకు అది హీట్ అనేది మనకు బాగా ఉండాలండి. ఆ స్టేజ్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. అంతే అండి, ఇక్కడ ఇది ఫ్రై అయిపోయింది. పొయ్యి నుంచి ఈ పిండిని దింపేయండి. ఫస్ట్ మనము ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటున్నామండి. దీంట్లో 1 కప్ అంత శనగపిండిని జల్లించి తీసుకుంటున్నాము. ఎప్పుడైనా సరే అండి, పిండి వంటలు చేస్తున్నప్పుడు మనము తీసుకున్న పిండి అన్నిటిని జల్లించి తీసుకుంటే మనకు క్రిస్పీగా, సాఫ్ట్గా వస్తుందండి. శనగపిండి లాగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా బాగా జల్లించి తీసుకున్నాము. ఇప్పుడు ఇవి రెండింటిని బాగా కలుపుకోండి. మనం కారంకు తగినట్టు 1.5 టీ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు కూడా వేసుకొని అన్నిటినీ బాగా కలిపేయండి. ఇప్పుడు మనకు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనకు ఈ నీళ్ళు కూడా బాగా రెడీ అయిపోయింది. అంతే అండి, ఇప్పుడు నీళ్ళని కూడా ఆఫ్ చేసేసి కొంచెం వేడి అనేది తగ్గినాక మనం పిండిలో కలుపుకోవడమే. ఈలోపు ఇక్కడ మనకు ఈ రిబ్బన్ పకోడా చేయడానికి కోసం ఆయిల్ అనేది వేడి చేస్తున్నామండి. ఇక్కడ ఒక 10 గ్రామ్స్ మనము బటర్ అనేది తీసుకుంటున్నాము. రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టు చూసుకోండి. ఒకవేళ అలా లేదంటే వేడి నీళ్ళే పోసి మనం పిండి కలుపుతున్నాం కాబట్టి వేడిగా నీళ్ళు పోస్తున్నప్పుడు ఆ వెన్న కూడా బాగా కరిగిపోతుందండి. చూడండి, మనకి పిండి సూపర్గా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనము పిండి అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మురుకు మోల్డ్లో ఈ రిబ్బన్ పకోడా చేయడానికి కోసం ఫిక్స్ చేసుకొని లోపలంతా ఆయిల్ వేసి ఒకసారి అన్ని చోట వచ్చినట్టు చుట్టూరా ఆయిల్ తుడిచి పెట్టుకోవాలండి. ఈ విధంగా తుడిచి పెట్టుకొని మనం పిండిని కావాల్సినంత తీసుకొని మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసుకున్నామంటే సూపర్గా, సేమ్ టైంలో క్రిస్పీగా మనకు రిబ్బన్ పకోడా అనేది రెడీ అయిపోతుందండి. ఒక సైడ్ మనకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ మెల్లగా తిప్పేసి ఆ సైడ్ కూడా మనం బాగా ఫ్రై చేసి తీసుకున్నామంటే సూపర్గా మనకు రిబ్బన్ పకోడా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలానే మన దగ్గర ఉన్న అన్ని పిండిని కూడా వేడి ఆయిల్లో వేసి మనం క్రిస్పీగా ఫ్రై చేసి తీసుకోవాలి. లాస్ట్గా మనము 2 రెబ్బలు కరివేపాకుని కూడా వేడిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసుకున్నామంటే సూపర్గా మనకు రిబ్బన్ పకోడా అనేది రెడీ అయిపోతుందండి. ఈరోజు నేను ఫ్రై చేసుకోవడానికి కోసం కోకోనట్ ఆయిల్ వాడానండి. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లో ఉన్న కొన్ని సామాన్తో సూపర్గా రిబ్బన్ పకోడా అనేది రెడీ చేసుకున్నామండి. ఈ రిబ్బన్ పకోడా చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుందండి. మనము ఈ వాటర్లో అన్నీ మరిగించి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు ఈ పిండిలో దిగి చాలా బాగుంటుందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ రిబ్బన్ పకోడా రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.